వాట్ ఈజ్ సైన్స్ లెసన్లోని ఫస్ట్ స్టోరీలో మనము అబ్జర్వేషన్ పరిశీలన గురించి నేర్చుకున్నాము. ఈ సెకండ్ స్టోరీలో ప్రశ్నించడం అనే టాపిక్ని గురించి తెలుసుకుందాం. ఒకరోజు రాము తన తాతయ్యతో మళ్ళీ మాట్లాడుతున్నాడు. తాతయ్య చెప్పిన విజ్ఞానం కథ అతనిలో కొత్త ఆలోచనలను కలిగించింది. రాము అడిగాడు, తాతయ్య, ప్రపంచాన్ని ఎలా తెలుసుకోవాలి? తాతయ్య చిరునవ్వుతో చెప్పాడు, రాము, ప్రపంచాన్ని తెలుసుకోవడానికి మొదటి అడుగు ప్రశ్నించడం. ప్రశ్నలు అడగడం అంటే విజ్ఞాన ఆలోచనకు ప్రారంభం. మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎన్నో సందేహాలను మనలో కలిగిస్తుంది. ఆ సందేహాలే కొన్నిసార్లు సమస్యలుగా మారతాయి. కానీ అవే మనకు కొత్త విషయాలను నేర్పుతాయి. రాము ఆసక్తిగా అడిగాడు, ఎలాంటి ప్రశ్నలు తాతయ్య? తాతయ్య ఉదాహరణలు చెప్పడం ప్రారంభించాడు. చూడు రాము, చెట్టులో ఆకులు పసుపు రంగులోకి మారి ఎందుకు కింద పడతాయి? చీమలు డబ్బాలో పెట్టిన తీపిని ఎలా గుర్తిస్తాయి? పగలు సమయంలో నక్షత్రాలు ఎందుకు కనిపించవు? ఊరగాయలు చెడిపోవు, కానీ సాంబార్ త్వరగా ఎందుకు చెడిపోతుంది? రైతులు అకస్మాత్తుగా వచ్చే వర్షాలకు, పురుగులకు ఎందుకు భయపడతారు? వాటిని ఎలా పరిష్కరించాలి అని అనుకుంటారు? వ్యాధులు ఎలా వస్తాయి? వాటిని ఎలా నివారించాలి, నయం చేయాలి? రాము ఆశ్చర్యపోయాడు. ఇన్ని ప్రశ్నలు మన చుట్టూ ఉన్నాయా అని అన్నాడు. తాతయ్య తల ఊపుతూ చెప్పాడు, అవును రాము, ఇవన్నీ మనం గమనించినప్పుడు వస్తాయి. ఉదాహరణకు, ఒక పర్యావరణ శాస్త్రవేత్త, ఎకాలజిస్ట్, పక్షులు చెట్లపై ఎలా జీవిస్తాయో, పులులు అడవిలో ఎలా ఉంటాయో, చేపలు నీటిలో ఎలా జీవిస్తాయో, పురుగులు నేలలో ఎలా పనిచేస్తాయో గమనిస్తాడు. ఇలా ప్రతి జీవి తనకు తగిన వాతావరణంలో ఎలా జీవిస్తుందో అధ్యయనం చేస్తాడు. రాము ఉత్సాహంగా అన్నాడు, అంటే ప్రతి ప్రశ్న ఒక కొత్త జ్ఞానానికి మార్గమా? తాతయ్య ఆనందంగా చెప్పాడు, ఖచ్చితంగా. ప్రశ్నించడం వల్లనే మనం ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకుంటాం. ప్రతి సందేహం ఒక కొత్త అన్వేషణకు దారితీస్తుంది. ఆ రోజు నుంచి రాము ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ, కొత్త కొత్త ప్రశ్నలు అడుగుతూ విజ్ఞాన ప్రపంచాన్ని అన్వేషించడం ప్రారంభించాడు.